రిటైర్డ్ జడ్జికి పెన్షన్ ఇవ్వని సర్కార్. పెన్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన జస్టిస్ శ్రీదేవి. ఇక విషయంలోకి వెళ్తే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. తమకు పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 అక్టోబర్లో పదవి విరమణ చేసిన జస్టిస్ శ్రీదేవికి ఇంకా పెన్షన్ మంజూరు కాకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోసి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ పైడా ప్రతీక్ రెడ్డి వాదన వినిపిస్తూ జస్టిస్ శ్రీదేవి పదవి విరమణ చేసి 3 ఏళ్లైనా అధికారులు పెన్షన్ మంజూరు చేయలేదని తెలిపారు. పెన్షన్ బకాయిలతో పాటు ఇతర ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ జస్టిస్ శ్రీదేవికి పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే మరొక విషయంలోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ స్పష్టం చేశారండి. శుక్రవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్లను నిర్వహిస్తున్నామని, డీడీఓల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ పేజీని ప్రారంభించి దీని ద్వారా పెన్షన్దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్ మోహన్ రావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాలు మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డీటెయిలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్దారులు ఈ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.